వచ్చిందంటే ఎవరు కారణం? ఎవరు కారణం? ఎవరు కారణం? డ్రామాల్లో నెంబర్ 1 మొన్నే మీరు చూశారు అందరినీ నీళ్లు సినిమా సెట్టింగ్. నేను ఇప్పుడు పోతున్నా అక్కడికి, ఆ సెట్టింగ్ దగ్గరికి వచ్చారు, గేటు పెట్టారు, నీళ్లు తెచ్చారు, బురద చేశారు, నేరుగా ఆయన వెళ్ళాడు, గేట్లు వెళ్ళిపోయినాయి, బురద ఆరిపోయింది. ఏం చెప్పాలి తమ్ముడు? ఇలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా ముఖ్యమంత్రిగా? మళ్ళా రేపు వస్తాడు కొత్త పిచ్చిగాడు ఇంకొక నాటకంతో. అంటే దీన్ని కూడా నమ్ముతున్నారు కొంతమంది. అది నా బాధ. మీరెవరు నమ్మకపోతే తిరగాలని పనే లేదు. ఇప్పుడు ఎందుకు తిరగాలి నేను? ఇప్పుడు వాడు చేసిన అన్యాయాలకు, వాళ్ళు చేసే అన్యాయాలు చూస్తే నేను చెప్పడం కాదు, చిత్తుగా మీరు ముఖం మీద చెప్పాలి. మా ఇంటికి రావద్దు, మా ఓటు అడగద్దు, ఇప్పటికే నాశనం చేశావు, మా జీవితాలు అంధకారం అయిపోయినాయి, మా పిల్లలు చెడిపోయారు, మేము కష్టాల్లో ఉన్నాం అని అందరూ చెప్పే పరిసరాలు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేయడం వింటే, తమిళనాడుకు మీరు పోతున్నారు, పక్కన కర్ణాటకలో మీరు వెళ్తున్నారు, ఎంత పెట్రోల్ అక్కడ, ఇక్కడ ఎంత పెట్రోలు, ఆడ మద్యం ఎంత, ఇక్కడ మద్యం ఎంత. తమిళనాడులో జైలుతో పెట్టిన అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? ఇక్కడ అన్నా క్యాంటీన్ ఎందుకు లేదు? మీరు అడగరు. ప్రైవేటుగా పెడతానంటే కూడా అన్నా క్యాంటీన్ పైన దాడి చేసి తిరిగి మన మీద కేసులు పెట్టిన దుర్మార్గులు వీళ్ళు. అందుకే ఇంక నేను ఎక్కువ చెప్పను, అన్నీ మీకు తెలుసు. 45 రోజులు మీరు పనిచేస్తున్నారు, రాత్రింబగళ్ళు పనిచేస్తామని గట్టిగా చెప్పండి. 1,00,000 మెజారిటీ సాధిస్తారా అని అడుగుతున్నా. ఒక విధంగా మీరంటే నాకు అభిమానం, కుప్పం అంటే నాకు ప్రాణం. అదే సమయంలో కుప్పం నుంచి నేను మిమ్మల్ని కోరేది, ఎప్పుడో రానంత మెజారిటీ, ఎప్పుడో గౌరవిస్తున్నారు. ఈసారి ఆ గౌరవం 1,00,000 మెజారిటీ లక్ష్యంగా పనిచేయడం, అది నాకు ఇచ్చే గౌరవం, మన నియోజకవర్గానికి ఇచ్చే గుర్తింపు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు వదిలిపెట్టండి, చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ వల్ల దేశం బాగుపడింది. మీరు ఓటు నాకు వేశారు, ముఖ్యమంత్రిని చేశారు. దానివల్ల నేను పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాను, దూరదృష్టితో ఆలోచించాను. హైదరాబాద్ నగరాన్ని మహానగరం చేశాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందిపుచ్చుకోగలిగిన వాళ్ళు ప్రపంచంతో వెళ్ళిపోయి వేల కోట్ల రూపాయలు సంపాదించారు, కంపెనీలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీ అందరినీ ఆ స్థాయికి తీసుకురావాలని నా మనోగతం. ఎంతమంది వీలైతే అంతమంది రావాలి, దానికి నేను దోహదం చేస్తా. మన కుప్పానికి మళ్ళీ ఒక స్వర్ణ యుగం తీసుకొచ్చే బాధ్యత నాది, బంగారు కుప్పం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, యువత మేలుకో, బాధ్యతగా ముందుకెళ్ళండి, అందరినీ కన్విన్స్ చేయండి, మెప్పించండి, ఒప్పించండి. అదే మరిగా మీ చాకచక్యంతో మళ్ళీ 1,00,000 కంటే ఎక్కువ వస్తేనే సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. సీమా చెల్లెమ్మ అత్తెల చిన్నమ్మ శ్రీశైలమ్మ అంటుందొకటేరా.